ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. మా బంగారం మాకు ఇప్పించండి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న బంగారాన్ని తాకట్టు పెడితే బ్యాంక్ అధికారులే దాన్ని గోల్మాల్ చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బంగారాన్ని దొంగిలించి ఆ స్థానంలో ఇనుప వస్తువులు, శుద్ధ ముక్కలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలతో జిల్లాలోనే అతిపెద్ద స్కామ్కు పాల్పడ్డారని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ బాధితులు న్యాయం, మాకు అన్యాయం చేసిన బ్యాంక్ అధికారులను, మాకు అన్యాయం చేసిన బ్యాంక్ అధికారులను, బంగారం మాకు, ఆ బంగారం మాకు, జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ బాధితులకు. మాది జంగారెడ్డిగూడెం అండి. మాది మొత్తం 8 కాసులు పెట్టానండి బంగారం. మా ఆయన గారు ఎక్కలాంగుడు కష్టపడి మేము అలా చేయించుకుని, నాకు 2 ఆడపిల్లలు, మొత్తం బంగారం మొత్తం తీసేసుకుని అందులో చిన్నది ఇంత కడ్డీ పెట్టాడండి. ఉత్తు ఖాళీ కవర్ నుంచి ఇంత కడ్డీ పెట్టాడు, అంత మొత్తం బంగారం అంతా తీసేసుకున్నాడు. అసలు అందులో ఏమీ లేవు. మా ఆయన గారు ఎక్కలాంగుడు, నేను పని చేస్తాను, నేను గవర్నమెంట్ స్కూల్ ఆయా కింద పని చేస్తాను. మేము అలా కష్టపడి కూడబెట్టుకుని చేయించుకున్నాం. మొత్తం అసలు ఏమీ ఉంచలేదండి, అన్నీ తీసేసుకున్నాడు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్మాల్ జరిగింది. ఇక్కడ రైతులు, చిరు వ్యాపారులు, అలాగే కూలి పని చేసుకునేవారు, వృత్తులు చేసుకునేవారు బంగారాన్ని కురువు పెడితే బ్యాంకులో ఆ బంగారాన్ని ఇవాళ కంచే చేను వేసినట్టు ఇవాళ అధికారులే బంగారాన్ని కాజేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు బ్యాంక్ అధికారుల మీద నమ్మకంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని కుదువు పెడితే దొంగల్లా కాజేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు 2600 పైగా అకౌంట్లు ఉంటే ఇప్పటి వరకు కొన్ని అకౌంట్లు పరిశీలిస్తే దాదాపుగా 5 కేజీలు పైగా బంగారం పోయినట్లుగా లెక్కలు జరుగుతూ ఉన్నది. మాది జంగారెడ్డిగూడెం. నాదే కాదు, మొత్తం బాధితులు 2900 ఉంటే అందులో 1500 వెరిఫై చేయగా మొత్తం 5 కేజీల బంగారం వరకు పోయింది. దీనికి పూర్తి బాధ్యత అంతా బ్యాంకు అధికారుల అండదండలతోనే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు ఆ బ్యాంకు అధికారిని ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి బ్యాంక్ అధికారులకు తెలియకుండా, బ్యాంక్ అధికారుల ప్రమేయం లేకుండా అప్రైజర్ ఒక్కడే ఈ పని చేస్తాడని ఎవరో కూడా కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడో కూడా అర్థం చేసుకోరు. అంటే ఈరోజు ప్రభుత్వ బ్యాంకుల మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే మరి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం అధికారులు స్పందించాలి, బ్యాంక్ అధికారులు స్పందించాలి. ఇప్పుడు దాకా మనం ప్రైవేటు బ్యాంకుల వాళ్ళు కొలగొట్టారంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లోనే మోడీ హయాంలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, బహిరంగంగా జరుగుతున్నాయి. ఇలాంటి విషయాన్ని తక్షణమే అరికట్టడం కోసం ప్రభుత్వ బ్యాంకుల మీద నమ్మకం, విశ్వాసం కల్పించకపోతే మళ్ళీ ప్రైవేటు దొంగలకి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎలాగైతే జరిగిందో అలాంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది.